నమస్కారం. మొక్కల ప్రేమికులకు మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సిటీజే కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం. హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా జరిగిన గ్రాండ్ నర్సరీ మేళా అంబరాన్నంటింది. ఈ మేళాలో మన సిటీజే సమూహానికి ఏకంగా 3 స్టాళ్లు కేటాయించడం మనందరికీ గర్వకారణం. అవును, మీరు విన్నది నిజమే, 3 స్టాళ్లు మనవే. గురువారం ప్రారంభమైన ఈ 5 రోజుల పండగ సోమవారం ఫిబ్రవరి 2వ తేదీతో వైభవంగా ముగిసింది. ఈ 5 రోజుల్లో వేల సంఖ్యలో విచ్చేసిన మన సభ్యులు ఆర్కిడ్ రోజ్, మల్టీవిటమిన్, రోజ్మెరీ వంటి ప్రత్యేకమైన ఉచిత మొక్కలనే కాకుండా సిటీజీ ప్రత్యేకంగా తెప్పించిన ఇంపోర్టెడ్ లిసియాంథస్, రంగురంగుల చామంతులు, ఆస్టర్స్ వంటి అరుదైన మొక్కలను ఎంతో ఉత్సాహంగా సొంతం చేసుకున్నారు. మన వాలంటీర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఎంతో కలివిడిగా ఉంటూ ఈ 5 రోజులను ఒక పండగ వాతావరణంలా మార్చేశారు. ఇక శనివారం రోజు మన మేళాలోకి ఒక ప్రత్యేక ఆకర్షణ హెచ్ఎండిఏ అధికారులే కాకుండా డైరెక్టర్ విఎస్ఎన్వి ప్రసాద్ ఐఎఫ్ఎస్ గారు నర్సరీ మేళాకు రావటమే మన సిటీజీ స్టాల్ను సందర్శించి అన్ని విషయాలు వివరంగా కనుక్కొని టీం సభ్యులు అందరితో ఎంతో చక్కగా మాట్లాడి గ్రాఫ్టెడ్ ప్లాంట్ స్టాల్స్లో అన్నిటినీ మనం చేస్తున్న యాక్టివిటీస్ని తెలుసుకున్నారు. తర్వాత బయో ఫర్టిలైజర్ స్టాల్లో శైలజ, శారదా గారు ఇద్దరు స్టూడెంట్స్తో పంపిణీ చేస్తున్న పద్ధతి, తీరు చూసి బాగా మెచ్చుకున్నారు. అప్పుడే సూపర్ ఫ్రెష్గా వచ్చిన ఇంపోర్టెడ్ లిసియాంథస్ మొక్కలు సరోజా గారు చూయించగా, మీరు ఎంతో బాగా సర్వీస్ చేస్తున్నారు, మీకు హెచ్ఎండిఏ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. మొక్కలు పెట్టుకోవడానికి స్థలం లేనందువల్ల ఇబ్బందిగా ఉంది అని తెలపగా ఆన్ ద స్పాట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది చాలా అరుదైంది. వారికి మన సిటీజీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సిటీజీ 3 స్టాల్స్లో సుమారు అరగంట సేపు ఉన్నారు. అదే రోజు సూర్యాపేట డిఎఫ్ఓ మరియు మన సిటీజీ సభ్యులైన శ్రీ సతీష్ గారు విచ్చేయడం, వారు మన స్టాల్స్ని సందర్శించి సిటీజీ సాగిస్తున్న ఈ పచ్చని ప్రయాణంపై తన ప్రశంసలు కురిపించారు. మొక్కల పెంపకంలో తన అనుభవాలను మనతో పంచుకోవడం విశేషం. సిటీజీకి సుస్వాగతం. ఈరోజు మన నర్సరీ మేళాలో డిఎఫ్ఓగా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ గారు మన సిటీజీ స్టాల్ని, నర్సరీ మేళాని సందర్శించారు. వారు మన సిటీజీ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. వారి అభిప్రాయము, వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ వారితో ఒక 2 మాటలు చెప్పండి సతీష్ కుమార్ గారు. నేను సిటీజీ గ్రూప్లో 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కాడి నుంచి కూడా సిటీజీ గ్రూప్ ప్రోత్సాహంతో వారు ఎస్పెషల్లీ శ్రీనివాసరావు గారు కానీ, సరోజ గారు కానీ, వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రూపులు చాలా ఉన్నాయి. దాంట్లో సిటీజీ 2లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సిటీజీ 2లో జాయిన్ అయిన తర్వాత చాలా మనకి ఎన్నో తెలవని విషయాలు, అంటే టెర్రస్ గార్డెన్ నేను గత 2012 సంవత్సరం నుంచి చేస్తున్నాను. కానీ ఆ 2012 సంవత్సరం నుంచి చేస్తున్న వాటిలో నాకంత మనకి అవగాహన ఉండేది కాదు. ఏదో రొటీన్గా పెంచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈ సిటీజీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ వీళ్ళ యొక్క అనుభవ అగ్నుల దగ్గర నుంచి ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలవటం వలన మనకి చాలా కొత్త రకాల మొక్కలు మరియు ఎస్పెషల్లీ వెజిటబుల్స్, గ్రో యువర్ ఓన్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తోటి మన ఇంటిలో మన మిద్దె పైన మనము ఏమేమి కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు ఏంటనేవి చాలా తెలిసింది. మరియు వారు ఎప్పటికప్పుడు సీడ్స్ కానీ, సప్లై కానీ, తర్వాత ప్లాంట్ సప్లై కూడా, ఏది మన గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే నాటు వెరైటీ మన వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసి సభ్యులకి ఖమ్మానికి కూడా పంపిస్తూ ఉంటారు. అక్కడ శ్రీనివాసరావు గారిని వారికి పంపిస్తూ ఉంటే వారి దగ్గర నుంచి మేము ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దీనివల్ల మనకి ఎంతో అంటే సంతోషకరంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది ఈ యొక్క దీనివల్ల. సో వీరి యొక్క మన శ్రీనివాసరావు గారికి మరియు సరోజ గారికి, సిటీజీ గ్రూప్ ఫామ్ చేసిన వీరిద్దరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సతీష్ కుమార్ గారు. మీరు హైదరాబాద్కి రావడమే కాకుండా సిటీజీ మీద ఉండే అభిమానాన్ని మీరు ఇలా చాటుకోవడము, నర్సరీ మేళాకి రావడము, మీరు మీ అభిప్రాయాన్ని
తెలపడము చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే మీ సూర్యాపేటలో కూడా మన వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఇంకా సూర్యాపేటని కూడా ఒక పెద్ద నగరంగా, హరిత నగరంగా, ప్రగతిశీల నగరంగా, పచ్చని నగరంగా తీర్చిదిద్దే దాంట్లో మీరందరూ భాగస్వాములు కారని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి సతీష్ కుమార్ గారు. ఇంకొక విషయం చెప్పారు మన డిఎఫ్ఓ గారు, వారు మెంబర్ కావడమే కాకుండా వారితో ఉండేటువంటి వారి సహాయకుడు డ్రైవర్ కూడా మన సిటీజీలో సభ్యుడు కావడము, డ్రైవర్ కూడా తనతో పెట్టుకోవడము, డ్రైవర్ కూడా తనతో తిప్పుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఇదిగో ఇతనే వారి డ్రైవరు, మన సిటీజీలో ఉండేటువంటి సభ్యులు. आपका नाम बोलो. सर मेरा नाम नवीद है. मैं सार के पास 3 साल से काम कर रहा हूँ. वो सार झाड़ों को देखने के वो जो बताते हैं उनके ऊपर जो मोहब्बत बताते, वो मोहब्बत में मैं भी फिदा होके सार के ज़रिए से मैं भी ग्रुप में ज्वाइन होके मेरे को जो भी प्लांट्स होना है सार के ज़रिए से मैं लेके मैं भी घर में वो प्लांट्स लगा ले रहा हूँ. నవీద్ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, హిందీ తెలియని వాళ్ళకి, తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళకి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంత గొప్పగా అతను చెప్పాడో. వారి సారు అంటే డిఎఫ్ఓ గారు సతీష్ గారు చేస్తున్నటువంటి యొక్క స్ఫూర్తి వలన ప్రభావితుడై తను కూడా 3 సంవత్సరాలుగా డిఎఫ్ఓ గారికి సహాయపడుతూ వారు చేస్తున్నటువంటి మొక్కల కార్యక్రమంలో, ఈ యొక్క మొక్కల యాగంలో, ఒకవేళ యజ్ఞంలో నేను కూడా ఒక భాగస్వామిని, నేను కూడా అంటూ ముందుకొచ్చాడు. వారి వల్ల స్ఫూర్తి పొందినటువంటి డ్రైవర్ కూడా మన సిటీజీలో ఉన్నాడు. అలాంటి డ్రైవర్ కూడా డిఎఫ్ఓ గారు తనతో సమానంగా చూసుకుంటూ తీసుకొచ్చారంటే వారిని అభినందించాల్సినటువంటి తరుణము ఇది. మీకు అభినందనలు సతీష్ కుమార్ గారు. నమస్కారం. మన సిటీజీ సభ్యురాలైనటువంటి ఉషశ్రీ గారు మన స్టాల్కి వచ్చారు, నర్సరీ మేళకు వచ్చారు. నర్సరీ మేళలో వారు అన్ని స్టాల్స్ కూడా తిరిగి చూడడమే కాకుండా మన స్టాల్కి ప్రత్యేకంగా వచ్చి సరోజ గారిని పలకరించి, క్యాన్యులా మీ చేతిలో ఉండేది, వాళ్ళ అమ్మాయి డాక్టరు, మరి ఆ క్యాన్యులా చూసి, ఈ క్యాన్యులా ఈ చేతిలో మీకు ప్రాబ్లం వచ్చింది, దాన్ని మార్చాలి కాబట్టి మీరు మెడికల్ అటెన్షన్ ఈజ్ నీడెడ్ అని చెప్పిన తర్వాత, ఏమండి ఉషశ్రీ గారు మరి మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయి అని అడిగితే, ఆమె చెప్పకుండా ఎన్ని మొక్కలు ఉన్నాయంటే వాళ్ళ అమ్మాయి చెప్తుంది 1000 మొక్కల పైన ఉన్నాయి, లెక్క తెలియదు అని. లెక్క తెలియనటువంటి అటువంటి గార్డెన్ పెంచుతున్న ఉషశ్రీ గారికి స్వాగతం, సుస్వాగతం. ఉషశ్రీ గారు, సిటీజీ సభ్యులుగా మీరు మీ అనుభవాలు చెప్పండి. మీరు ఏమేమి మొక్కలు పెంచుతున్నారు, ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు, ఎలా మీరు చేస్తున్నారు, సిటీజీ వల్ల మీకు ఏమైనా ఉపయోగం జరిగిందా, అలాంటి విషయాలు మీరు మన సభ్యులతో పంచుకోండి. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా మెడిసినల్ హెర్బల్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతున్నానండి. రేర్ వెరైటీస్ ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నాను. అండ్ సిటీజీ వల్ల ఏంటంటే హౌ టు మేనేజ్ ద ప్లాంట్స్, ఈ పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ కూడా తెలిసాయి. యాక్చువల్గా బేసికలీ ఐఎమ్ ఏ బొటానిస్ట్, ఎంఎస్సి బాటనీ అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ, అండ్ I have the PhD, but still experience తోటి సిటీజీ మెంబర్స్ ఏదైతే వేస్తారో ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ మై నాలెడ్జ్. సో ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సిటీజీ గ్రూప్ అండి. మీరు నిత్య విద్యార్థిగా ఫీల్ అవుతున్నారు. మీరు PhD చేసిన తర్వాత కూడా యూ స్టిల్ ఫీల్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్. వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరు సిటీజీ వల్ల ఆకర్షితులై, ప్రభావితులై, సిటీజీలో వస్తున్నటువంటి నాలెడ్జ్ని మీరు షేర్ చేసుకోవడమే కాకుండా మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఎలాంటి వాతావరణం రావాలని కోరుకుంటున్నారు, ఇంకా ఎలాంటి సర్వీసెస్ సిటీజీ వల్ల మీకు అందాలని కోరుకుంటున్నారు? సిటీజీ ఈజ్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అండి. అసలు ప్లాంట్స్ ప్రతి దగ్గర మేళా పెట్టినప్పుడు ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడము, ఈవెన్ ఫెర్టిలైజర్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇది ఇన్ఫర్మేషన్ అండి, మాకు కావాల్సిన ఎలా మొక్కల్ని ఒక్కొక్కసారి ఎలా హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్లాంట్స్ డ్యూరింగ్ ద వింటర్, సమ్మర్ అవి చెప్పటము, అలాంటి టిప్స్ అవి చాలండి మాకు. అది చాలా గ్రేట్గా ఉంది. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు, ఎన్ని రకాల కూరగాయలు మీరు పండించగలుగుతున్నారు, ఏవైనా పండించలేనటువంటి కూరగాయలు ఉన్నాయా, అలాంటి వాటి గురించి మీరు ఏమైనా సిటీజీకి చెప్పదలుచుకున్నారా? స్ట్రాబెర్రీస్ ఒకటి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ ట్రై చేశాను కానీ అది నాకు ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. టొమాటోస్, బ్రింజాలు, చిల్లీస్ అండ్ ఆల్సో ఆల్ ద లీఫీ వెజిటబుల్స్ అండ్ బిటర్ గార్డ్ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ మధ్య బయట కొనటం అనేది తగ్గించేశాను.
జస్ట్ ఈ క్యారెట్స్ ఇలాంటి వాటిని కొంతవరకు కొంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్మోస్ట్ నేను ఇంటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను. చాలా రకాలైన కూరగాయలు మీరు కొనకుండా మీరు ఇంట్లోనే పండించుకోగలిగినటువంటి యొక్క స్థాయికి మీరు ఎదిగారు. ఇలాంటి వాళ్ళు ఇంకా 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 మీరు ప్రోత్సహించాలి, చేయాలి. ఇంకా మీరు స్ట్రాబెర్రీస్ పండించలేకపోవడానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాము. సిటీజీకి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అనేటువంటిది సిటీజీ స్ట్రాబెర్రీ ప్రాజెక్టు. మరి ఎందుకని జరగలేదు ఆ విషయాలన్నీ ఒకసారి మళ్ళీ మనము మాట్లాడుకొని కూర్చొని పరిష్కరించుకుందాం. మీకు అయ్యేలాగా మనం వాటిని చేద్దాం. అలాగే ఇంకా మీరు క్యాబేజీ లాంటివి పండించలేకపోతున్నాను అన్నారు. అలాంటి వాటిని కూడా మనము తప్పకుండా చేద్దాము. చాలా సంతోషం మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు. ఇలాగే మీ అభిప్రాయాల్ని మీరే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే షేర్ చేసుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గారికి స్వాగతం. సిటీజీ స్వాగతం పలుకుతోంది. మరి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి పాటింగ్ మిక్స్ని తయారు చేసినట్టుగా మేము తెలుసుకొని మా సభ్యులకి పరిచయం చేద్దామని అనుకుంటున్నాము. మీరు తయారు చేసినటువంటి పాటింగ్ మిక్స్ కానీ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ దాని స్పెషాలిటీ కానీ ఏమైనా యూఎస్పి ఉందా దానికి చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. నా ఇండస్ట్రీ వచ్చేసి పాల్వంచలో ఉన్నది. నేను ఖమ్మంలో ఉంటాను. సిటీజీ వన్ ఆఫ్ ది ఖమ్మం గ్రూప్కి నేను కూడా ఒక సభ్యుడిని. అయితే నేను నా ఖమ్మంలో గార్డెనింగ్ చేయట్లేదు. అదే నా దగ్గర 600 రకాల మొక్కల కలెక్షన్ ఉంది నా తోటలో. అది మీ దగ్గర ఉండేటువంటి 600 రకాల మొక్కల గురించి కొంచెం చెప్పగలరా బ్రాడ్గా? తప్పకుండా అండి. ఉసిరి, నిమ్మ, అరటిలో 8 రకాలు, మామిడి 11 రకాలు, శ్రీగంధము, ఎర్రచందనము, మహాగని. మీరు వుడ్ మొక్క అయితే చాలు, వుడ్ యాపిల్ దగ్గర నుంచి ప్రతి అసలు అది మొక్క అయితే చాలు, కుంకుడుకాయ కావచ్చు, శీకాకాయ ప్లాంట్ కూడా నా తోటలో ఉంది. మీరు రేర్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా అంటే అడవి మొక్కలు కూడా నేను స్పెసిఫిక్గా కలెక్ట్ చేసి నా తోటలో పెంచుతూ ఉంటాను. సో అంటే మొక్కలు పెంచడం అనేది ఇష్టంతో చేస్తూ ఉంటాను నేను ఆ కార్యక్రమాన్ని. నా తోట 20 ఎకరాల తోట కూడా ఎంటైర్గా మొక్కలతోనే నిండిపోయి ఉంటుంది నా తోటలో. పాటింగ్ మిక్స్ గురించి చెప్పండి సార్ చంద్రశేఖర్ గారు. సార్ నేను ఒక చిన్న ఫుడ్ ఇండస్ట్రీ రన్ చేస్తానండి. ఎస్వి ఆగ్రో ఫుడ్స్ పాలవంచ, ఖమ్మంలో కూడా నా స్టోర్స్ ఉన్నది. సో ఈ ఆయిల్డ్ కేక్ ఏదైతే ఉంటుందో మేము ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చినట్టు కేక్ని దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయిల్డ్ కేక్ని పౌడర్ చేసి దానికి మెన్యూర్ యాడ్ చేసి ఆ మెన్యూర్తో పాటు నీమ్ కేక్ పౌడరు మరియు మా కరోంజీ పౌడర్ అంటే మనం ఏమంటాం కానుగ చెట్టు పౌడర్, విత్తనాల పౌడర్, ఆ విత్తనాల పౌడర్ అన్నిటినీ యూజ్ చేసి దాన్ని ఒక వాల్యుబుల్ థింగ్ కింద క్రియేట్ చేసి దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి మనం ల్యాబ్ టెస్ట్కి పంపించి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఏ పర్సంటేజ్లో ఉన్నాయి, ఎంత మొక్కకు అవసరం ఉన్నది ఎంత, అవసరం లేనిది ఎంత, సో అని చెప్పేసి మనం కూడా దాన్ని టెస్ట్ చేయించడం జరిగింది. అది ఎలా వాడాలి అనేది కూడా మనం ప్రాపర్గా మన దాని మీద అంటే మనం ఏదైతే అమ్ముతున్నామో దాని మీద రాసామో. ఈరోజు స్పెసిఫికల్లీ గ్రూప్ సభ్యులు ఇక్కడ నన్ను అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ప్రైస్లో ఇవ్వాలి అని చెప్పేసి నాకు చెప్పారు. డెఫినెట్గా నేను మేడం గారి మాటని తీసేయకుండా యాక్సెప్ట్ చేసి వీఆర్ గివెన్ ఇయర్ అట్ ఎ బెస్ట్ ప్రైస్ అనమాట. సో మనం మార్కెట్లో దొరికే దాని మీద నేను చాలా బెటర్మెంట్ ప్రైస్కి ఈరోజు సిటీజీ గ్రూప్ సభ్యులకి ఇస్తున్నాను. చాలా సంతోషం చంద్రశేఖర్ గారు. సిటీజీ అనేటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థ. దీంట్లో ఉండే వాళ్ళందరూ వాలంటీర్సే. మేము చేస్తున్నటువంటి సర్వీసు సెల్ఫ్ సర్వీస్. మేమంతా ఎవరికి వాళ్ళమే చేసేటువంటి ఒక పద్ధతిలో మేము ఒక గ్రూప్గా ఏర్పడి ఒక సమూహంగా ఏర్పడి ఇదంతా విస్తరించి ఒక 80,000 మంది ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. ఒక 30 గ్రూపులు హైదరాబాద్లో ఉన్నాయి, ఒక 30 గ్రూపులు హైదరాబాద్ బయట ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఈ పాటింగ్ మిక్స్ని సిటీజీ మెంబర్స్కి సభ్యులకందరికీ మీరు అందజేయడము చాలా చవక ధరలో మంచి క్వాలిటీ అందజేయడం చాలా మంచి పరిణామము. ఇలాగే మీరు సిటీజీ సభ్యులకు సహకారం అందిస్తూ ఉండాలని. ఇంకా ఏదైనా మీరు పాటింగ్ మిక్స్ స్పెషాలిటీ గురించి ఇంకేమైనా చెప్పగలరా? ఇప్పుడు నా ఈ పాట్ మిక్స్ వచ్చేసేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ మైక్రో బయాలజీ ల్యాబ్లో హమీదా బీ గారి దగ్గర టెస్టింగ్లో ఉన్నదండి. ఇదేమో అంటే ప్రోటీన్ పర్సంటేజ్ ఏ రేంజ్లో ఉంది, ఎన్పీకే పర్సంటేజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఏ పర్సంటేజ్లో ఉందని చెప్పేసి ఇప్పటి వరకు చేయించిందేమో ప్రైమరీ చేయించాను. ఇన్డెప్త్గా స్టడీ వచ్చేసి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మైక్రో బయాలజీ ల్యాబ్లో జరుగుతూ ఉంది. మేబీ అనదర్ ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో నాకు ఆ ప్రాపర్ రిజల్ట్స్ వస్తుంది. ఇందులో ఇంకా నేను ప్రైస్ తగ్గించడానికి సిటీజీ గ్రూప్ సభ్యులకి ఇంకా మంచిగా బెటర్గా ఉపయోగపడడానికి
టెక్నికల్ అనాలిసిస్ ప్రాపర్గా జరుగుతుంది. ఈవెన్ ఫర్ పేటెంట్ లెవెల్స్లో జరుగుతుంది. అది వారు యూనివర్సిటీ వారు ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. R&D సెంటర్ నుంచి నాకు ఆ సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి నిన్న వెళ్ళి మాట్లాడితే నాకు ఆ హామీ ఇవ్వడం జరిగింది. సో నేను ఇంకా ఫ్యూచర్లో సిటీజీ గ్రూప్కి నేను ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ సిటీజీ గ్రూప్ మెంబర్స్కి మంచి ధరలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి సంజీవిని ఫర్ సాయిల్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. భూమికి మనము మంచి ఆరోగ్యం ఇవ్వాలి, భూమి మంచి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పాట్ మిక్స్ తయారు చేయడం జరిగింది. దీని వెనక కూడా ఎలా వాడాలి, ఎలా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనం క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో వ్రాసాము. చాలా సంతోషము. ఈ ప్యాకెటే మీరు ఇచ్చినటువంటి ఒక పార్టిక్ మిక్స్. దీన్ని మనందరం వాడి వారికి ప్రోత్సాహం ఇచ్చి మనం కూడా ప్రోత్సహింపబడేలా మనం ముందుకెళ్దామని ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరితో సబ్స్క్రైబ్ చేయించండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల సిటీజీ సర్వీసెస్ గురించి మీకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. ధన్యవాదములు.